ఇక ఉదయం అవ్వగానే లక్ష్మి ఆ చెక్ పట్టుకొని తీసుకుని వెళ్ళి ఇది మీ సార్కి ఇచ్చేసి వస్తాను, వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి అన్ని కలిసి ఇది ఇచ్చేసి వస్తాను హర్ష అని చెప్తూ ఉంటే, అక్క నీకు ఇప్పుడు అవసరం ఉంది కదక్క, స్కూల్ ఫీజు కట్టడానికైనా పనికొస్తుంది, ఎందుకక్క తీసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, ఇది చాలా రాంగ్ హర్ష, ఇలా చేయకూడదు అని లక్ష్మి అంటూ చాలా సీరియస్గా పేపర్స్ పట్టుకొని ఆటోలో విహారీ వాళ్ళ ఆఫీస్కి వస్తుంది. ఇంకా విహారీ ఏమో ఒక రూమ్లో ప్రొజెక్టర్తో, అంటే మొత్తం చీకటిగా ఉంటుంది, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటారు, ప్రొజెక్టర్తో అక్కడ ఒక ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి నేరుగా ఆఫీస్లోకి వెళ్తూ ఉంటుంది. విహారీ వల్ల మీటింగ్ జరుగుతున్న క్యాబిన్లోకి కూడా ఎంటర్ అవుతుంది. ఇంకా పక్కనే చారికేశ కూడా ఉంటాడు. లక్ష్మి చారికేశ పక్క నుంచే వెళ్తుంది, కానీ ఇద్దరు గమనించుకోరు. ఇంకా అలా లక్ష్మి లోపలికి వెళ్ళి నేరుగా డోర్ ఓపెన్ చేస్తూ లోపలికి వెళ్తుంది. ఇంకా విహారీ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అక్కడ చీకటిగా ఉండడం వల్ల ఒకరికొకరు కనిపించకపోవచ్చు. మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.